వ్యవసాయదారుడు మరియు చిన్న పక్షి. ఒకప్పుడు ఒక గ్రామంలో రమేష్ అనే దయగల రైతు ఉండేవాడు. ప్రతిరోజు తను తన పొలంలో కష్టపడి పనిచేసుకుంటూ, విత్తనాలు నాటుకుంటూ, పంటను చూసుకుంటూ గడిపేవాడు. ఒకరోజు రమేష్ తన పొలంలో విత్తనాలు చల్లుతుండగా ఎగరడానికి ప్రయత్నిస్తున్న ఒక చిన్న పక్షిని చూశాడు. దాని రెక్కలు గాయపడి ఉండటంతో అది ఎగరలేకపోతుందని దయతో రమేష్ ఆ గుడ్లగూబను సున్నితంగా ఎత్తుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు. జాగ్రత్తగా దాని రెక్కలకు పట్టి కట్టి గూడులో ఉంచి తినడానికి ఆహారము మరియు నీరు ఇచ్చేవాడు. ఆ గుడ్లగూబ రెక్కలు మానిపోయాయి. ఒకరోజు రమేష్ గూడును తెరిచి, వెళ్ళు చిన్నదానా, నువ్వు ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నావు అని అన్నాడు. గుడ్లగూబ కాసేపు సందేశించింది కానీ చివరకు తన రెక్కలను ఆడిస్తూ ఆకాశంలోనికి ఎగిరింది. రైతు ఆ గుడ్లగూబ తిరిగి రాదని అనుకున్నాడు. కానీ ప్రతిరోజు ఉదయం రమేష్ తన పొలంలో పనిచేస్తూ ఉండగా ఆ పక్షి తిరిగి వచ్చి తన భుజం మీద కూర్చుని ఆనందంగా పలకరించేది. ఒకరోజు రమేష్ తన పంటను కోయడానికి సిద్ధమవుతుండగా నల్లని మేఘాలు కుమ్మరించాయి. ఒక పెద్ద తుఫాను గ్రామాన్ని తాకింది. రమేష్ తన పంట నాశనం అవుతుందని ఆందోళన చెందుతున్నాడు. అప్పుడే ఆ పక్షి అతని దగ్గరకు వచ్చి అటువైపుగా తన రెక్కలను చూపించింది. ఆశ్చర్యపోయిన రమేష్ దానిని అనుసరించాడు. ఆ పక్షి అతనిని తుఫాను తాకని ఒక పొలంలోనికి తీసుకువెళ్ళింది. రమేష్ ఆ పంటను కోసుకుని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అప్పటి నుంచి ఆ పక్షి మరియు రైతు ఎంతో స్నేహంగా ఉండేవారు.